శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి ఒకవేళ ఈ విధంగా స్త్రీ శాప ప్రభావం ఉంటే 2025లో ఎలా ఉండబోతుంది? 2025లో సహజంగా ధనస్సు రాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఉంటుందంటే 100కి 100% ఉండదు. ఒకరికో ఇద్దరికో ఆ శాప ప్రభావం ఉంటుంది. ఆ శాప ప్రభావం ఉన్నప్పుడు జాతకంలో మన గ్రహస్థితులు బాగున్నాయని తెలియజేసినా, ఏవండి మాకు బాగుండట్లేదని చాలామంది అంటూ ఉంటారు. కొంతమంది స్వామి మాకు మంచి జరిగిందంటారు. ఒకవేళ మన జాతకంలో గ్రహస్థితులు కనుక బాలేనప్పుడు మనకి శాప ప్రభావం ఉన్నప్పుడు ఈ విధంగా ఉండబోతుందన్నమాట. ఈ స్థితిలో మనకు గనక ఈ ప్రభావం ఉంటే గనక ఈ విధంగా ఉంటుంది. ప్రప్రథమైన ప్రభావం చూసుకుంటే గనక వంశశాపము, అదేవిధంగా భ్రూణ హత్యా దోషము అంటారనమాట. ఈ భ్రూణ హత్యా దోషం వంశశాపానికి సంబంధించింది. అదేవిధంగా అంగవైకల్యం, మనోవైకల్యంతో సంతానం కలగడం, ఇవన్నీ కూడా జరగడం ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. మనం గమనిస్తే ఈ శాపం దేనివల్ల వస్తుంది అంటే భ్రూణ హత్యా దోషము అంటారు. ఈ భ్రూణ హత్యా దోషము అంటే ఇష్టం లేని స్త్రీని గనక గర్భ నివారణ చేస్తే, మాతృమూర్తికి ఎవరికైనా సరే చాలా ఇష్టంగా ఉండి గర్భం వచ్చిన స్త్రీని ఇంట్లో వివాహమైన తర్వాత తనకి ఇష్టం లేకుండా గర్భం తీసేయాలి అనే ఆలోచన పెట్టుకొని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి బాధ పెడితే గనక తర్వాత తరం వాళ్ళకి వంశానికి దోషం వస్తుంది. తర్వాత ఎవరన్నా జన్మించినా అంగవైకల్యం కానీ మనోవైకల్యం కానీ జన్మించడం జరుగుతుందన్నమాట. ఇది ప్రథమమైన శాపము. వంశశాపము, శల్యశాపం అని కూడా చెప్తూ ఉంటారనమాట. రెండో చూసుకుంటే కర్మశాపము, అదేవిధంగా భోగదోషము, అదేవిధంగా పరమార్థిక శాపము, ఈ 4 ఉంటాయి. రెండో చూసుకుంటే గనక కర్మశాపము, నమ్మించి ఎవరినైనా సరే అక్క, చెల్లి, అదేవిధంగా పిన్ని ఇలా ఎవరైతే ఉంటారో స్త్రీ వర్గానికి సంబంధించిన వారు, మాతృవర్గానికైనా సరే ఎవరినైనా స్త్రీ సంబంధించిన వ్యక్తుల్ని నమ్మించి ధనపరంగా బాగా ఇస్తానని చెప్పి మోసం చేస్తే అది కర్మ ఫలితం. కాబట్టి ఈ కర్మ శాప ప్రభావం చేత వ్యక్తికి దంపతుల మధ్య సఖ్యత ఉండదు, ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి, ప్రేమ ఆప్యాయతకి లోనవుతూ ఉంటాడు, గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ శాతం ఇంట్లో ఉన్న స్త్రీ పరంగా ఎంతో ప్రేమ చూపించినా వాళ్ళు వీళ్ళ మీద ప్రేమ ఉండకపోవడం, గొడవలు అవుతూ ఉండటం, అత్తాకోడలు గొడవలు అవుతూ ఉండటం, ఆడపడుచుతో గొడవలు అవుతూ ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఇతనికి జరిగే అవకాశం ఉంటుంది. మూడో శాపం చూసుకుంటే భోగదోషం అన్నమాట. ఈ భోగదోషం అనేది ఎలా ఉంటుందంటే ఇతనికి పరస్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. ఏదో చేసేయాలి అనే తపనతో బయట వర్గానికి ఎక్కువగా వెళ్ళి ఇంట్లో వాళ్ళని సరిగా పట్టించుకోకపోవడం, గొడవలు అవుతూ ఉండటం, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం, ఎక్కువగా కూడా ప్రారబ్ధ కర్మ ఎక్కువగా అనుభవించడం జరుగుతుందన్నమాట. దానివల్ల ఇంట్లో సఖ్యత లేకపోవడం, బయట ప్రశాంతత లేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నాలుగో దోషం పరమార్థిక దోషం. అంటే స్త్రీ శాపం అనే దానిలో 4 భాగాలుగా విభజించినప్పుడు ఈ 4వ భాగం ఎక్కువగా కూడా చాలా మంది జరిగే అవకాశం ఉంటుంది. పరమార్థిక శాపం అంటే వివాహం కాని స్త్రీని ధనపరంగా నమ్మించి, లేదంటే ద్రవ్యపరంగా నమ్మించి, సమయపరంగా నమ్మించి, అన్ని విధాలుగా కూడా ఇతని వ్యామోహంతో, ఇతని ఆకర్షణతో పరస్త్రీని అన్ని విధాలుగా కూడా ఉపయోగించుకొని మోసం చేసే స్వభావం గనక ఉంటే అప్పుడు వచ్చే దోషం పరమార్థిక శాపము. అంటే ఆర్థికము అంటే ధనపరంగా అవ్వచ్చు, అర్థపరంగా అవ్వచ్చు, అన్ని రకాలుగా కూడా వాడుకొని ఉపయోగించుకొని వదిలేసినప్పుడు వచ్చే దోషం అన్నమాట. ఈ దోషానికి కనుక ఖచ్చితంగా అనుభవించక తప్పదు. జాబు చేతి వరకు వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ప్రమోషన్ చేతి వరకు వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ధనము, వ్యాపారం, ఉద్యోగం అన్ని రకాలుగా కూడా దగ్గర వరకు వచ్చి క్యాన్సిల్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. ఈ 4 శాపాలు ఎవరికి ఉన్నాయో చూసుకొని గ్రహించి దాని ద్వారా వీరు గనక ప్రాయశ్చిత్తం చేసుకుంటే అన్నిట్లో కూడా మంచి శుభ ఫలితం ఉంటుందన్నమాట. అదేవిధంగా జాతకాన్ని పరిశీలించినప్పుడు గ్రహస్థితులు వీరికి ఇప్పుడు చతుర్థంలో రాహు, చతుర్థంలో శని, చతుర్థంలో శుక్రుడు ఉండటం మరి విశేష ఫలితాన్ని ఇస్తుందన్నమాట. సహజంగా అర్ధాష్టమ శని ప్రభావం అనేది అంటూ ఉంటారు. ఈ అర్ధాష్టమ శని ప్రభావం చేత కొన్ని సమస్యలు మాతృవర్గం నుంచి ఎదురయ్యే అవకాశం ఉంది. మాతృవర్గం నుంచి మనల్ని అర్థం చేసుకోలేకపోవడం, మాతృ సంబంధించిన విషయంలోనే ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉండటం, లేదంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావడం, ఇలాంటివి అనేక రకాలుగా ఎదురవుతాయన్నమాట. అయితే శుక్రుడు కనుక ఉన్నాడు కాబట్టి శుక్రుడితో స్త్రీ సంబంధించిన వ్యవహారంలోనే ఎక్కువగా కూడా ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయన్నమాట. ఒకవేళ ఇంట్లో కనుక గొడవ అయింది అంటే అది స్త్రీ మూలకంగానే అవకాశం ఉందన్నమాట. ధనుసు రాశిలో జన్మించిన వారు ఇప్పుడు ప్రత్యేకించి
ఇంట్లో స్త్రీ సంబంధించిన అంటే భార్య సంబంధించింది, మాతృ సంబంధించిన ఇద్దరు గొడవలు పడుతూ ఉండటం, లేదంటే అత్తాకోడలు గొడవలు అవుతూ ఉంటే ఆడపడుచుకి సంబంధించిన వ్యవహారంలో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది. అంటే ఏదైనా సరే ఇప్పుడు స్త్రీ సంబంధమైన వర్గం నుంచి ఎక్కువగా గొడవలు అవుతాయి. అది కూడా మాతృవర్గం నుంచి ఎక్కువగా గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి అడుగు వేయడం మంచిది. మౌనంగా ఉంటే మంచిది. స్థిరత్వంగా గొడవలు పడుతూ ఉంటారు. అంటే మాతృవర్గానికి చాలా దూరంగా ఉండాల్సి వస్తుందన్నమాట. వాళ్ళ జీవించడం ఎక్కడో, వీళ్ళ ఉద్యోగం, వ్యాపారం ఎక్కడో ఉంటుంది. చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు జాతక పరంగా చూసుకుంటే కనుక ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలు కూడా ఎక్కువ శాతం అనవసరమైన వాదనలు, అనవసరమైన గొడవలు, ఎందుకు గొడవ పడుతున్నావో తెలియదు కానీ గొడవలు పడుతూ ఉండడం. గొడవ పడిన దానికి అసలు వీరు ఎందుకు గొడవ పడుతున్నారో కూడా అర్థం లేకుండా అనవసరమైన విషయంలోనే ఎక్కువగా కూడా చర్చలు ఎక్కువ పెట్టడం, అనవసరమైన మార్పులు, తీర్పులు ఎక్కువగా చేయటం, మనమే గొప్ప అనుకోవడం, ఇలాంటివన్నీ అనేక సమస్యలు ఎదురవుతాయన్నమాట. చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. కర్మ ప్రభావం, భోగ ప్రభావం 2 కూడా ఎక్కువగా ఉండటం వల్ల అనవసరమైన విషయంలో గొడవల ఎక్కువగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క 4 మాసాలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ మాసాలు చూసుకుంటే కనుక మరి ప్రత్యేకించి ఎవరు ఏంటి, ఎవరి స్థితి ఏంటి, ఎవరు మనవాళ్ళు, ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు, మనల్ని మోసం చేయడం వల్ల మనకేం జరుగుతుంది, మనం ఎప్పటి నుంచి మోసపోతూ ఉన్నాము అనేవన్నీ కూడా ఒక క్లారిటీగా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఏదైనా సరే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి మార్పులు చెందడం వల్ల జీవితంలో అనేక రకమైన మార్పులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం మంచిదన్నమాట. ఏదైనా సరే మాతృవర్గం నుంచి ఈ యొక్క సంవత్సరంలో మరి స్త్రీ శాప ప్రభావం ఉన్నవారు ఎక్కువగా ఉంటుంది అవకాశం. మామూలుగా వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ స్త్రీ శాప ప్రభావం ఉన్నవారు కొద్దిగా అధికంగా ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిదన్నమాట. ఏదైనా సరే జాతక చక్రం వేసి గ్రహస్థితులు ఏంటి, మహర్దశ ఏంటి, అంతర్దశ ఏంటి, సూక్ష్మదశ ఏంటి, ప్రాణదశ ఏంటి, గ్రహస్థితులు ఏం తెలియజేస్తున్నాయి, గ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఏం చేసుకుంటే మంచిది, వీరికి కలిసొచ్చే అంశం ఏంటిది, వీరు కలిసొచ్చే అంశం ఏంటిది, కలిసొచ్చే గ్రహం ఏంటిది అనేది తెలుసుకొని ఆచరిస్తే అత్యద్భుతమైన దోష నివృత్తి చేసుకొని ఆ యొక్క భగవత్ ఆరాధన చేయడం వల్ల అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది అనమాట. ఓం శ్రీ దత్తాయ నమః, శ్రీ దత్తాత్రేయాయ నమః.